2024 ఐపీఎల్ సీజన్ మరికొద్ది రోజుల్లోనే మొదలు కాబోతుంది. ఈసారి ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ ఫార్మాట్‌ని ఎలా సిద్ధం చేయాలని కొన్ని ఆలోచనలు కూడా చేస్తున్నారు. 2 పార్ట్‌లాగా చేయాలా? లేకుంటే ఎలా చేయాలని బయట దేశంలో పెట్టే అయితే ఉద్దేశం లేదంటూ కూడా ఒక ప్రకటన అయితే ఇచ్చారు. స్వదేశంలోనే నిర్వహించాలి. దాన్ని ఎన్నికల టైంలో కొంత స్టాప్ చేసి మరలా ఎన్నికలకు ముందు కొంత, ఎన్నికల తర్వాత కొంత పెట్టాలని ఇలాంటి ప్లాన్ చేస్తున్నారు. సరే, ఆ విషయం పక్కన పెడితే తాజాగా దీనికి సంబంధించి ఒక అనూహ్యమైనటువంటి విషయం బయటపడింది. అనేక మంది ఆటగాళ్ళు ఈ యొక్క ఐపీఎల్లో మారినటువంటి సంగతి మనం చూసాం బెట్టింగ్లో. అక్కడ అయితే ముఖ్యంగా గుజరాత్ జట్టుకు సంబంధించినటువంటి కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముంబై జట్టుకు రావడం, ఇతర జట్లలో ఉన్నటువంటి కీలక ప్లేయర్లు కూడా మరో జట్టుకు మారిపోవడం, ఇలా రకరకాల మార్పులు జరిగినటువంటి సందర్భాన్ని మనం చూసాం. హార్దిక్ ముంబై జట్టుకు రావడమే ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. ఎందుకంటే ఆయన గతేడాది ఐపీఎల్ సీజన్లో గుజరాత్ కెప్టెన్గా ఉన్నాడు, దాన్ని ఫైనల్ వరకు తీసుకువెళ్ళాడు. ఇలాంటి సందర్భంలో ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్సీ వ్యవహారం సంబంధించి వార్తలు రావడం తలనొప్పిగా మారింది హార్దిక్ పాండ్యా ముంబైకి రావడంతో. ఈసారి ఐపీఎల్ సీజన్ల కోసం కెప్టెన్ రోహిత్ శర్మను తప్పించి అతడి స్థానంలో గుజరాత్ నుంచి తీసుకొచ్చినటువంటి మినీ వేలంలో హార్దిక్ పాండ్యాకు అవకాశం కల్పించడం కెప్టెన్స్ని దీనికి సంబంధించి వార్తలు రావడంతో పట్ల రోహిత్ అభిమానులు రుచించుకోవట్లేదు. అంతేకాకుండా వ్యక్తిగతంగా రోహిత్ భార్య రితికకు కూడా నచ్చట్లేదు. అదే సమయంలో రోహిత్ తొలగింపు పైన కోచ్ మార్క్ బౌచర్ కామెంట్స్ మరింత చిచ్చురేపాయి. ఈ నేపథ్యంలో ముంబై కెప్టెన్స్ నుంచి తన భర్త తొలగింపును సమర్థించినటువంటి హెడ్ కోచ్ మార్క్ బౌచర్కు రోహిత్ శర్మ భార్య రితిక కూడా కౌంటర్ ఇచ్చారు. ఈ వివాదం ముదురుతుందని భావిస్తున్నటువంటి తరుణంలో తాజాగా హార్దిక్ పాండ్యాతో రోహిత్ పోరు బహిరంగంగా మారుతోంది. తాజాగా వీరిద్దరూ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలలో పరస్పరం అన్ఫాలో చేసుకున్నట్లుగా తెలుస్తుంది. గతంలో వీరిద్దరూ పరస్పరం ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యేవారు, కానీ తాజా వివాదం నేపథ్యంలో పరస్పరం అన్ఫాలో చేసుకున్నారు. ముంబై కెప్టెన్గా రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యా నియామకం పైన అభిమానులు ఇప్పటికీ అసంతృప్తితో ఉన్నటువంటి సంగతి తెలిసిందే. ఏకంగా 4 లక్షల మంది ఫాలోయర్లు కూడా ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి కూడా వైదొలిగారు. ఇప్పుడు రోహిత్, హార్దిక్ ఇద్దరు కూడా పరస్పరం సోషల్ మీడియా అకౌంట్లను అన్ఫాలో చేసుకునేంత వరకు కూడా రావడంతో రాబోయే రోజుల్లో ఈ సమస్య ఎంత దూరం వెళుతుంది, ఏ రకంగా ఉంటుందనేటువంటి ఒక ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. కీలకమైన ఐపీఎల్ 2024 సీజన్కు ముందు చోటు చేసుకుంటున్నటువంటి ఈ పరిణామాలు ముంబై అభిమానులలో కొంత ఉత్కంఠన పెంచుతున్నాయి. ఇక రోహిత్ అభిమానులు అయితే చాలా కోపంగా ఉన్నారు. ఐపీఎల్లో అన్ని జట్ల కన్నా కూడా ఎక్కువసార్లు కప్ తీసుకొచ్చినటువంటి కెప్టెన్ రోహిత్ శర్మ సక్సెస్ఫుల్ కెప్టెన్గా కూడా ఉన్నాడు. ముంబై జట్టుకి అద్భుతమైనటువంటి ప్రదర్శన ముంబైని ఎప్పుడు తీసుకువెళ్ళేటువంటి పరిస్థితుల్లో రోహిత్ ముందున్నారు. అలాంటి రోహిత్ ఎందుకు పక్కన పెడుతున్నారో అర్థం కానటువంటి సిచ్యువేషన్, వాళ్ళ దగ్గర సమాధానం కూడా ఇలాంటి సందర్భంలో పక్క జట్టు నుంచి తీసుకొచ్చి పెట్టి మరి కూడా ఈ రకమైనటువంటి కాంట్రవర్సీకి ఎందుకు దారి తీయాల్సి వచ్చిందనేటువంటి దాని గురించి కూడా అభిమానులు మండిపడుతున్నారు.